దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడనమాట. క్రీస్తు మన ఎడల ఎంతో ప్రేమించి మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమ లేకపోతే ఎవరు ఏది చేయలేరు, కానీ ప్రేమ కలిగి ఉంటే సమస్తం చేయగలుగుతారు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళంగా మనల్ని ఉంచుటకు బలిగాను అర్పణగాను ఉండుట కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను ఉంచుకున్నాడు. మన జీవితాల్లో పరిమళ వాసన ఉండాలి. పరిమళ వాసన లేకపోతే మనకి అసలు మన యొద్దకు ఎవ్వరు రాలేరు. ఒక చెడు వాసన, కంపు వాసన వస్తే మన అందరి దూరంగా వెళ్ళిపోతాం కదా. అలాగే దేవుడు కూడా మన యందు పరిమళ వాసన, పరిశుద్ధత ఉంటే మన దగ్గరకు వచ్చి మనల్ని ఇంకా హెచ్చించి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. మనమందరం ఒక పరిమళ వాసనగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప మేలు, దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడో, అలా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో మనం కూడా సమస్యాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలిచిన ఎడల, దేవుని కొరకు సాగిల పడిన ఎడల మన జీవితం పరిమళ వాసనగా ఉంటుంది. పరిమళ వాసన ఊగినే రాదండి. అది విరగగొట్టబడి నలగగొట్టబడి దేవుని కోసం, నీతి కోసం పరిశుద్ధంగా జీవించినప్పుడు పరిమళ వాసన వస్తుంది. యేసుక్రీస్తు కూడా విరగగొట్టబడ్డాడు. అవమానాలు ఎన్నైనాను కూడా తండ్రి మార్గాన్ని, నీతిని, పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టలేదు. కనుక దేవుడు అనేక ప్రజలు, సమస్త జనాంగానికి బలి అర్పణగా ఇంకా పరిమళ వాసనగా మారాడు. మనం కూడా మన జీవితంలో ప్రేమ కలిగి, దేవుని మార్గాన్ని అనుసరిస్తూ, నీతి కలిగి, న్యాయం కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని వెంబడించాలి. దేవుని విడిస్తే మన వాసన, ఇంకా మన స్థితి అనేది తగ్గిపోతుంది. కనుక అలా ఉండకుండా మనం దేవునిలో ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం కూడా తిరిగి ఆయన అంతగా ప్రేమించి, దేవుని ప్రేమిస్తే సమస్తం మనం ఆటోమేటిక్గా దేవుని నీతిలో, పరిశుద్ధతలో నడిచిపోతాం. దేవుని ప్రేమ లేకపోతే మనం ఎవరు చెప్పినా, ఏది చేసినా కూడా అది నీతి మార్గంలో ఉండదు, పరిశుద్ధంగా ఉండదు. కనుక మనందరికీ, దేవుని నమ్మిన మనందరికీ దేవుని ప్రేమ అనేది అవసరం. దేవుని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం నీతిగా ఉన్నా, నీతిగా లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా అదే రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తే అదే నీతి మార్గం, అదే పరిశుద్ధత, అదే ప్రేమ గల జీవితం అన్నమాట. కనుక దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం అర్పణగా, బలిగా, అది ఎవ్వరూ అర్పణగా మారలేరు, ఎవరికి బలిగా అవ్వలేరు, కానీ యేసయ్య అయిపోయారు. కనుక మనం కూడా జాగ్రత్తగా దేవుని నమ్మిన ఎడల గొప్ప మహిమతో నింపబడతాం. అలాగే అంటున్నాడు, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరును ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఒక పరిశుద్ధ జీవితానికి అపవిత్ర కానీ, జారత్వం కానీ, ఇంకా వాటి పేరు కూడా ఎత్తొద్దని దేవుడు చెప్తున్నాడు. మన నోటిని కావలిగా ఉంచాలి. ఒక చెడు పేరు కూడా ఎత్తకుండా, చెడు మాటలు ఆడకుండా, చెడుగా మనం ఉండకుండా దాని ఉండడమే పరిశుద్ధత. అది మనకి తగినదని దేవాది దేవుడు చెప్తున్నాడు. కనుక చెడు చేయడమే కాదు, చెడుగా మాట్లాడుకోకుండా కూడా మన పెదవుల్ని మనం కాచుకోవడం, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతని మనమే కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు బహుగా సంతోషించే ఆయన మనల్ని పరిమళ వాసన ఇచ్చే విధంగా సువాసన, అనేకులు ఆశీర్వాదకరంగా, అనేకులు నిన్ను చూస్తే ఆకర్షిస్తారు, అనేకులు నిన్ను చూస్తే వీళ్ళు దేవుని బిడ్డలని ఎంతో గొప్పగా వారి హృదయాల్లో సంతోషపడతారు. అటువంటి జీవితం ప్రతి ఒక్కరిలో దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరం ప్రేమ కలిగి, దేవునిలో ఎదిగి, దేవునికి నమ్మకంగా మన నోటిని, మన హృదయాన్ని, మన సమస్తాన్ని జాగ్రత్త పరిచిన ఎడల దేవుడు మనల్ని గొప్పగా బ్లెస్ చేస్తాడు. అందుకోసమే 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు
ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవునికి కావాల్సింది ఒకటే, మనం ప్రియమైన పిల్లల స్వభావం ఎలా ఉందో, వారికి మంచి తెలీదు చెడు తెలీదు, వాళ్ళు ఎంతో అమాయకులు, వాళ్ళు ఎంత సున్నితంగా ఏమీ తెలియకుండా ఉంటారో మన స్వభావం కూడా దేవుని ఎదుట అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనమందరం ప్రియమైన పిల్లల వలె ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని నమ్మిన వారు సమస్య మొత్తం కూడా దేవునికి ప్రియమైన పిల్లల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనందరి జీవితాలు అలా దేవుడు ఉంచునుగాక. వింటున్న వారి జీవితం, ధ్యానిస్తున్న వారి జీవితం మొత్తం పరిశుద్ధంగా, పరిమళ వాసనగా, ఇంకా ఆయన ప్రేమ కలిగి పసి పిల్లల వలె మార్చబడునుగాక. దేవుడు ఈ వాగ్దానం దీవించబడునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడివైన నా యేసయ్య. అవును ప్రభా, మా కోసం నీవు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మా కోసం బలిగా అర్పణగా నువ్వు మారావయ్యా. ఎంతో ప్రియమైన పిల్లల వలె ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి. మా నోటితో ఎన్నో దోషములు చేసి ఉంటాం, అయినను మమ్మల్ని పదే పదే ప్రేమిస్తున్న దేవాది దేవుడు అయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవరు ఎటు వెళ్ళినా, ఏ పని చేసినా ప్రేమ కలిగి ప్రతి ఒక్క దాంట్లో చేయండి. అందరూ నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా పట్టబడును గాక ప్రభా. యేసునామములో నీకు ఇష్టమైన రీతిగా మేము ముందుకు గాక ప్రభా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలని, సమస్త ప్రజల్ని ప్రభా పరిమళ వాసనగా నువ్వు ఉంచి దీవించి ఆశీర్వదించి నడిపించి అయా నీవే మహిమ ఘనత ప్రభావములు యుగములు పొందుకొని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.